హాయ్ హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసి అప్కమింగ్ ఓటీటీ మూవీస్ లైక్ కూలీ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్, జూనియర్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ అండ్ మహోతా నరసింహ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్. సో ఈ 3 మూవీసే కాకుండా ఇంకా చాలా మూవీస్ అనేవి ఉన్నాయి. ఈ అన్ని మూవీస్ ఇప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుంది అనేది వీడియోలో అయితే తెలుసుకుందాం. అయితే వీడియోలో వెళ్ళే ముందు మీలో చాలామంది వీడియోని అయితే చూస్తున్నారు కానీ వీడియోకి అయితే అస్సలు లైక్ అయితే చేసుకోవట్లేదు. సో తప్పకుండా ఈ వీడియోకి ఒక లైక్ చేసుకోండి గైస్. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. నెంబర్ 1 కాన్ఫిడెన్స్ క్వీన్ మూవీ. సో ఈ మూవీ మనకు డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీని వచ్చేసి మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళైతే తీసుకొస్తున్నారు. సో ఈ మూవీ నుంచి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ కూడా వచ్చేసింది. సో ఈ కాన్ఫిడెన్స్ క్వీన్ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే సెప్టెంబర్ 6వ తారీఖు నుంచి అయితే మనకైతే మూవీ డైరెక్ట్ ఓటీటీ స్ట్రీమింగ్ అయితే అవుతుంది. సో ఈ కాన్ఫిడెన్స్ క్వీన్ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళైతే మనకు ఈ సెప్టెంబర్ 6వ తారీఖు నుంచి అయితే పక్కాగా అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 2 జెన్వి వెబ్ సిరీస్. సో వెబ్ సిరీస్ నుంచి ఫస్ట్ సీజన్ అయితే మనకు ఆల్రెడీ అయితే ఓటీటీలోకి అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఫస్ట్ సీజన్లో మనకు 3 ఎపిసోడ్స్ అనేవి రిలీజ్ అయితే అయ్యాయి. మన సెకండ్ సీజన్ ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే సెప్టెంబర్ 17వ తారీఖు నుంచి అయితే అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే మనకు సెకండ్ సీజన్ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో సెకండ్ సీజన్ వరకు వెయిట్ చేస్తున్న వాళ్ళైతే మనకు సెప్టెంబర్ 17వ తారీఖున అయితే పక్కాగా అయితే మనకు డైరెక్ట్ ఓటీటీ స్ట్రీమింగ్ అయితే అవుతుంది. నెంబర్ 3 ది ట్రయల్ వెబ్ సిరీస్. సో వెబ్ సిరీస్ నుంచి ఫస్ట్ సీజన్ అయితే మనకు ఆల్రెడీ అయితే ఎప్పుడో అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అయిపోయింది. సో వెబ్ సిరీస్ వచ్చేసి మనకైతే జియో హాట్‌స్టార్ అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. సో ఇక సీజన్ 2 ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే మనకు సెప్టెంబర్ 19th నుంచి అయితే మనకు ది ట్రయల్ సీజన్ 2 వెబ్ సిరీస్ అయితే పక్కాగా అయితే మనకు జియో హాట్‌స్టార్ అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 4 హౌస్ మేట్ మూవీ. సో ఇది ఒక తమిళ్ మూవీ. సో తమిళ్లో అయితే థియేటర్లో అయితే రిలీజ్ అయితే అయింది. మనకు తెలుగులో వచ్చేసి డబ్ అయి మనకు డైరెక్ట్ ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో మనకు తెలుగులో వచ్చేసి డైరెక్ట్ ఓటీటీలోకి అయితే తీసుకొస్తున్నారు మనకైతే G5 వాళ్ళు. సో ఈ మూవీని డబ్ చేసి మనకు సో ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే G5లో ఈ హౌస్ మేట్ మూవీ వచ్చేసి సెప్టెంబర్ 5వ తారీఖు నుంచి అయితే పక్కాగా అయితే మనకు హౌస్ మేట్ మూవీ అయితే డైరెక్ట్ ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 5 తమన్నా గారు లీడ్ రోల్లో యాక్ట్ చేసిన డిడ్ యు వెన్ ఏ పార్ట్నర్ మూవీ. సో ఈ మూవీ మనకు డైరెక్ట్ ఓటీటీలోకి అయితే తీసుకొస్తున్నారు. మనకు థియేటర్లోకి రిలీజ్ కాకుండా మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళైతే మనకు ఈ మూవీని డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ చేస్తామని వాళ్ళైతే తీసుకొస్తున్నారు. సో ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే మనకు ఈ సెప్టెంబర్ 12th నుంచి అయితే పక్కాగా అయితే మనకు తమన్నా గారు లీడ్ రోల్లో యాక్ట్ చేసిన డిడ్ యు వాన్ ఏ పార్ట్నర్ మూవీ పక్కాగా అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 6 రాంబో ఇన్ లవ్ మూవీ. సో ఈ మూవీ నుంచి రీసెంట్గా ట్రైలర్ అయితే రిలీజ్ అయితే అయింది. ట్రైలర్ అయితే బాగుంది. సో ఈ మూవీని అయితే మనకు జియో హాట్‌స్టార్ వాళ్ళు అయితే తీసుకొస్తున్నారు. సో ఈ మూవీ వచ్చేసి మనకి ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే మనకు సెప్టెంబర్ 12th నుంచి అయితే మనకి ఈ మూవీ అయితే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 7 ఇన్స్పెక్టర్ జెండర్ మూవీ. సో ఈ మూవీ కూడా మనకు డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీని తీసుకొస్తున్న వారు మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే. సో ఈ మూవీ వచ్చేసి మనకు ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే మనకు సెప్టెంబర్ 5వ తారీఖు నుంచి అయితే ఇన్స్పెక్టర్ జెండర్ మూవీని అయితే మనకు నెట్ఫ్లిక్స్లో అయితే డైరెక్ట్గా అయితే మనకు రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 8 స్నో ఫ్రమ్ స్నో మూవీ. సో ఇది ఒక తమిళ్ మూవీ. సో తమిళ్లో అయితే ఫస్ట్ థియేటర్లో అయితే రిలీజ్ అయితే అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అయితే అవ్వడంతో మనకు తెలుగులో అయితే మనకి ఈ మూవీని తీసుకురావడం అయితే జరిగింది. తెలుగులో కూడా మనకు బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది. ఏకంగా 100 కోట్లు అయితే మూవీ అయితే కలెక్ట్ అయితే చేసింది. సో ఈ మూవీ ప్రెజెంట్ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ కావడానికి అయితే సిద్ధంగా అయితే ఉంది. సో ఈ మూవీని అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు కాకుండా మనకైతే జియో హాట్‌స్టార్ వాళ్ళు అయితే తీసుకొస్తున్నారు. సో వాళ్ళు వచ్చేసి మనకైతే సెప్టెంబర్ 5వ తారీఖున అయితే పక్కాగా అయితే ఈ స్నో ఫ్రమ్ స్నో మూవీని అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. నెంబర్ 9 ఎలసిన్ సీజన్ 3 వెబ్ సిరీస్. సో వెబ్ సిరీస్ నుంచి సీజన్ 1 సీజన్ 2 అయితే మనకు ఆల్రెడీ అయితే ఓటీటీలోకి అయితే మనకు నెట్ఫ్లిక్స్ అయితే స్ట్రీమింగ్ అయితే అవుతున్నాయి. సో ఈ సీజన్ 2 చూసిన వాళ్ళైతే మనకు ఈ సీజన్ 3 కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళైతే మనకు సీజన్ 3 ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే మనకు నెట్ఫ్లిక్స్లో అయితే మనకు సెప్టెంబర్ 25th అయితే మనకు ఈ ఎలసిన్ ఇన్ బార్డర్ ల్యాండ్ సిరీస్ అనేవి సీజన్ 3 అయితే మనకు సెప్టెంబర్ 25th అయితే పక్కాగా అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 10 స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 వెబ్ సిరీస్. సో 1, 2, 3, 4 అనేవి ఆల్రెడీ మనకు నెట్ఫ్లిక్స్లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతున్నాయి. సీజన్ 5 ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే మనకు నవంబర్ 27th నుంచి అయితే పక్కాగా అయితే మనకు నెట్ఫ్లిక్స్ అయితే రిలీజ్ అయితే అవుతాయి. నెంబర్ 11 కీర్తి రెడ్డి గారి హీరోగా యాక్ట్ చేసిన జూనియర్ మూవీస్. ఈ మూవీలో హీరోయిన్గా వచ్చేసి మనకు శ్రీనీల గారి అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. అండ్ ఈ మూవీ ఎప్పుడో అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే కావాల్సింది కానీ కొన్ని కారణాల చేత అయితే మనకి మూవీని అయితే పోస్ట్ పోన్ చేస్తూ పోతున్నారు. సో ఈ మూవీ ఓటీటీ రైట్స్ని అయితే మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే తీసుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళు వచ్చేసి ఈసారి అయితే సెప్టెంబర్ 12th నుంచి అయితే రిలీజ్ చేస్తామని అనౌన్స్ అయితే చేయడం అయితే జరిగింది. సో ఈసారి అయినా వాళ్ళు అయితే పక్కాగా అయితే రిలీజ్ చేయాలని నేనైతే అనుకుంటున్నాను. చాలామంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. ఎందుకంటే ఈ మూవీ కోసం అయితే మనకు ఈ మూవీ థియేటర్ మంచి టాక్ అయితే తెచ్చుకుంది. అందుకే ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు మనకైతే సెప్టెంబర్ 12th అయితే పక్కాగా అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 12 పరదా మూవీస్. ఈ మూవీలో హీరోయిన్గా వచ్చేసి మనకు అనుపమ గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. లీడ్ రోల్లో మనకు హీరోయిన్ అన్నిగా అయితే మనకు అనుపమ గారు అయితే లీడ్ రోల్ అయితే యాక్ట్ చేశారు. అయితే మూవీ ఇప్పుడు మనకు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్ కూడా మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే మనకు సెప్టెంబర్ 20 నుంచి అయితే పక్కాగా అయితే మనకు అనుపమ గారు హీరోయిన్గా యాక్ట్ చేసిన పరదా మూవీ అయితే మనకు ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది.
నెంబర్ 13 వార్ 2 మూవీ. సో, ఈ మూవీ మనకు రీసెంట్‌గానే థియేటర్‌లోకి రిలీజ్ అయ్యి 400 కోట్లు అయితే కలెక్ట్ అయితే చేసింది. సో, ఈ మూవీలో హీరోస్‌గా వచ్చేసి మనకు బాలీవుడ్ నుంచెల్లైతే 'రితిక్ రోషన్' గారైతే యాక్ట్ చేశారు. అండ్ మన టాలీవుడ్ నుంచెల్లి తెలుగు నుంచెల్లైతే మనకి 'ఎన్టీఆర్' అన్న గారైతే యాక్ట్ చేయడం అయితే జరిగింది. అండ్ ఈ మూవీ టీజర్ మంచి హిట్ అయితే అయిపోయింది. సో, ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే మూవీ ఓటీటీ రైట్స్‌ని అయితే మనకు నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకోవడం అయితే జరిగింది. సో, ఈ మూవీ మనకు లేట్‌గా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో, ఈ మూవీ వచ్చేసి మనకైతే అక్టోబర్ 10వ తారీఖు నుంచెల్లైతే పక్కాగా అయితే మనకు ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో, వార్ 2 మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్‌లో మిస్ అయిన వాళ్ళు మనకైతే అక్టోబర్ 10వ తారీఖున అయితే పక్కాగా అయితే రిలీజ్ అయితే అవుతుంది. నంబర్ 14 రజనీకాంత్ గారు హీరోగా యాక్ట్ చేసిన 'కూలీ' మూవీ. సో, ఈ మూవీ మనకి థియేటర్ 500 కోట్లు అయితే కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది. సో, ఈ మూవీకి నెగెటివ్ టాక్ వచ్చినా కూడా మనకైతే కలెక్షన్‌లో అయితే ఎక్కడా తగ్గకుండా 500 కోట్లు అయితే కలెక్ట్ అయితే చేసేసింది. అయితే మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే మూవీ నుంచి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ కూడా వచ్చేసింది. సో, ఈ మూవీ ఓటీటీ రైట్స్‌ని అయితే మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకోవడం అయితే జరిగింది. సో, వాళ్ళు ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే మనకు ఈ సెప్టెంబర్ 11 నుంచి అయితే పక్కాగా అయితే మనకు ఈ 'కూలీ' మూవీని అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ చేస్తున్నారు. సో, అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళే మనకు అఫీషియల్‌గా ఓటీటీలోకి అయితే అనౌన్స్ అయితే చేయడం అయితే జరిగింది. రిలీజ్ డేట్‌ని అయితే. సో, 'కూలీ' మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్‌లో మిస్ అయిన వాళ్ళు మనకైతే 11న అయితే మనకు పక్కాగా అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 15 మహోతార్ నరసింహ మూవీ అన్నమాట. సో, ఈ మూవీ అయితే ఇంకా అయితే థియేటర్‌లో అయితే రన్ అయితే అవుతుంది. మా దగ్గర అయితే ఇంకా అయితే థియేటర్‌లో అయితే రన్ అయితే అవుతుంది. సో, ఈ మూవీ అయితే ఇంకా థియేట్రికల్ రన్ కూడా కంప్లీట్ అయితే చేసుకోలేదు. కానీ ఈ మూవీ నుంచి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే వచ్చేసింది. సో, ఈ మూవీ ఓటీటీ రైట్స్‌ని అయితే మనకు జియో హాట్‌స్టార్ వాళ్ళు అయితే తీసుకోవడం అయితే జరిగింది. సో, వాళ్ళు వచ్చేసి సెప్టెంబర్ 21 నుంచెల్లైతే ఈ మహోతార్ నరసింహ మూవీని అయితే రిలీజ్ చేస్తామని అనౌన్స్ అయితే చేయడం అయితే జరిగింది. సో, ఈ మూవీ థియేటర్ 300 కోట్లు అయితే కలెక్ట్ అయితే చేసింది. అందుకే ఈ మూవీ కొంచెం లేట్‌గా అయితే మనకు ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 16 సయ్యారా మూవీ. సో, ఈ మూవీ 400 కోట్లు కలెక్ట్ చేసి మనకు బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది. ఈ మూవీ థియేటర్ దాదాపుగా అయితే 1 మంత్ అయితే అవుతుంది. మనకి ఇప్పుడు దాకా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే కాలేదు. కానీ ఈ మూవీ నుంచి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే వచ్చేసింది. సో, ఈ మూవీ ఓటీటీ రైట్స్‌ని అయితే మనకు నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు తీసుకోవడం అయితే జరిగింది. సెప్టెంబర్ 12 నుంచి అయితే పక్కాగా అయితే మనకు ఈ సయ్యారా మూవీని అయితే రిలీజ్ చేస్తామని నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు అనౌన్స్ అయితే చేయడం అయితే జరిగింది. సో, ఈ సయ్యారా మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళైతే అండ్ ఈ మూవీని థియేటర్‌లో మిస్ అయిన వాళ్ళు మనకైతే సెప్టెంబర్ 12న అయితే పక్కాగా అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 17 సన్ ఆఫ్ సర్దార్ 2 మూవీ. సో, ఇది ఒక బాలీవుడ్ మూవీ. సో, ఈ బాలీవుడ్ మూవీస్ అనేవి చాలా లేట్‌గా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతాయి. సో, ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే మనకు సన్ ఆఫ్ సర్దార్ 1కి మనకు సీక్వెల్‌గా వచ్చిన మూవీ సన్ ఆఫ్ సర్దార్ 2 మూవీ. సో, ఈ మూవీ వచ్చేసి మనకు ఓటీటీ రైట్స్ అనేది మనకి నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకున్నారు. సో, వాళ్ళు వచ్చేసి మనకైతే సెప్టెంబర్ 21 నుంచి అయితే మనకు ఈ మూవీని అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. నెంబర్ 18 సుందరకాండ మూవీస్. ఈ మూవీ మనకి రీసెంట్‌గా థియేటర్‌లోకి అయితే రిలీజ్ అయితే అయింది. అయితే ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే మూవీ ఓటీటీ రైట్స్‌ని అయితే మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే తీసుకున్నారు. సో, వాళ్ళైతే మనకి ఈ మూవీని అయితే సెప్టెంబర్ 21 నుంచి అయితే పక్కాగా అయితే మనకు ఈ సుందరకాండ మూవీని అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో, ఈ సుందరకాండ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళైతే అండ్ ఈ మూవీని థియేటర్‌లో మిస్ అయిన వాళ్ళు మనకైతే కన్ఫర్మ్‌గా అయితే అమెజాన్ ప్రైమ్ వీడియోలో వచ్చేసి సెప్టెంబర్ 21 నుంచి అయితే రిలీజ్ అయితే అవుతుంది. అయితే ఈ 19 మూవీస్‌లో మీరు ఈ మూవీ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి గైస్. మీ కామెంట్ ఆధారంగా ఇంకా వీడియో అయితే చేస్తాను. అండ్ మీకు ఇంకా ఏ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్స్ కావాలని తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి. అండ్ ఈ వీడియో కానీ నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి. ఈ వీడియోకి నేను జస్ట్ 100 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. తొందరగా కంప్లీట్ చేసేయండి. అండ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆల్ పెట్టుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్‌ని ఆల్‌లో పెట్టుకోవడం ద్వారా నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో, వీడియో ఇక్కడ దాకా చూసారంటే తప్పకుండా మీ అందరికీ థాంక్స్ టు ఆల్.